హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో రాగి పిండితో పొంగనాల రెసిపీని చేసి చూపిస్తాను. హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు చూసి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ పొంగనాలు వేడివేడిగా ఉన్నప్పుడు ఏదైనా కారం పొడితో తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కారం ఇష్టపడిన వాళ్ళు ఇంకా పల్లి చట్నీతో ట్రై చేయొచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ పొంగనాలు ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 గ్లాసుల రాగులను తీసుకుంటున్నాను. 2 గ్లాసుల రాగులకి 1 గ్లాసు మినపప్పును తీసుకోవాలి. మీకు దొరికినట్లయితే పొట్టు మినపప్పు తీసుకోవడానికి ట్రై చేయండి. నాకైతే దొరకలేదు, అందుకే నేను ఇంకా నార్మల్ మినపప్పునైతే వాడుతున్నాను. ఇంకా ఇందులో వాటర్ పోసేసుకొని ఒక 4-5 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇంకా ఇందులోనే వాటర్ పోసేసుకొని మూత పెట్టి ఒక 5-6 గంటలు బాగా నాననివ్వాలి. రాగులు స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఒక 5-6 గంటలైనా ఖచ్చితంగా నానాలి. ఇలా 6 గంటలు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా అన్నిటినీ మిక్సీలో వేసుకొని ఇందులో ఒక 1/2 గ్లాసు బొరుగులను వేసుకోవాలి. మొరమరాలు అంటారు కదా, వాటిని వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. బొరుగులను వేసుకోవడం వలన పొంగనాలు అనేటివి మెత్తగా వస్తాయి. మీరు బొరుగుల ప్లేస్లో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అన్నాన్ని కొంచెం వేసుకోవచ్చు. ఇలా వాటర్ ఎక్కువ వేసేసుకోకుండా కొంచెం వేసుకొని ఇలా మెత్తగా పిండి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిని మనము నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే మార్నింగ్ పొంగనాలు వేసుకోవడానికి బాగుంటుంది. ఓవర్ నైట్ అలా పక్కన పెట్టేసిన తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పిండి అనేది పొంగిందో చూసారా. పిండి డబుల్ క్వాంటిటీ అయ్యిందన్నమాట. ఈ పిండిని మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రాగి పిండిలో సాల్ట్ కొంచెం తక్కువగానే పడుతుంది, అందుకే సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నటువంటి కొంచెం పచ్చెనగపప్పు వేసుకుంటున్నాను. శనగపప్పు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో కరివేపాకు కొత్తిమీర వేస్తే తినరని చెప్పి నేనైతే వేయలేదు, కానీ వేసుకుంటే టేస్ట్ మాత్రం ఇంకా బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత పిండిని మంచిగా మిక్స్ చేసుకొని పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి. ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క గుంటలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని సగం వరకే వేసుకోవాలి. ఫస్ట్లోనే మధ్యలో ఉన్న గుంటలో పిండి వేసేసుకోకుండా సైడ్లో వేసేసుకున్న తర్వాత లాస్ట్లో మధ్యలో ఉన్న గుంటలో పిండిని వేసుకోవాలి. అలా వేసుకుంటే అన్నీ ఈవెన్గా కాలుతాయి అన్నమాట. ఇలా అన్నిటిలో పిండి వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే పొంగనాలని కాల్చుకోవాలి. ఇలా 2 నిమిషాలు అయిపోయిన తర్వాత పొంగనాలని తిప్పేసుకోవాలి. ఇలా అన్నిటినీ తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టి 1 నిమిషము పొంగనాలని కాల్చుకోవాలి. ఎప్పుడు మనము పొంగనాలని దోసపిండి మిగిలిపోతే పొంగనాలు వేసుకుంటూ ఉంటాము. ఇలా రాగి పిండితో ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ రాగి పిండితో ఈ పొంగనాలు ట్రై చేయండి. వాళ్ళ హెల్త్ బాగుంటుంది, అలాగే టేస్టీగా కూడా తిన్నట్టు ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పొంగనాలు అయితే 2 వైపులా కాలాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని పొంగనాలు వేసేసుకోవచ్చు. ఇందులోకి నేను పల్లి చట్నీని అయితే చేశాను. ఆ చట్నీ రెసిపీని అయితే ఇప్పుడు చూపించట్లేదు. మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను, పల్లి చట్నీ వీడియో. వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి. హోటల్ స్టైల్లో పల్లి చట్నీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను పల్లి చట్నీతో పాటు ఎల్లిపాయ కారం వేసుకుంటున్నాను. కారంగా తినాలనుకునే వాళ్ళకి ఎల్లిపాయ కారము చాలా బాగా నచ్చుతుంది. చూసారా ఎంత మంచిగా కాలాయో లోపల కూడా పొంగనాలు. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.